వెల్కమ్ టు శ్రీవాణి ఎంటర్‌ప్రైజెస్. ఎలా ఉన్నారు అందరూ? నేను ఇప్పుడు ఒక హిప్ బెల్ట్ అయితే రెడీ చేస్తున్నానండి. ఆ హిప్ బెల్ట్ మనం ప్రతి శారీస్ మీదకి, అలాగే లెహెంగాస్ మీదకి చాలా ట్రెండీగా ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వేసుకుంటున్నారు కూడాని. అయితే ఇది ఎలా తయారు చేస్తారన్నది నేనిప్పుడు ప్రాసెస్ చెప్తాను రండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, సన్నంగా ఒక బెల్ట్ కుట్టుకోవాలండి. బెల్ట్ అంటే మనం పైపింగ్ ఎలా వేస్తామో అలాగా సన్నగా బెల్ట్ అనమాట. దాన్ని తిరగేసుకోవాలి. తిరగేసుకుంటే ఒక పైపింగ్‌లాగా వస్తది. కిందన చిన్న కుచ్చులాగా పెట్టుకోండి. అంటే ఎక్కువ లెంత్ ఉంటది. అందువల్ల నేను కొంచెం ఫాస్ట్‌గా చెప్తున్నాను. అయితే మనం హిప్ ఎంత సైజ్ ఉన్నాదో ఆ మెజర్‌మెంటు మీరు సైజు చూసుకొని, దాని ప్రకారంగా చేయండి. నేను ఇది పెద్దవాళ్ళకి కొంచెం ఒళ్ళుతో ఉన్న వాళ్ళకి చెప్తున్నాననమాట. ఫ్రీ సైజ్. అయితేనండి 2 ½ ఇంచెస్, 2 ఇంచెస్ మనం వెడల్పు తీసుకోవచ్చు. ఆ హాఫ్ ఇంచెస్ ఏంటంటే అవతల, ఇవతల స్టిచ్‌లకెళ్ళిపోతుంది. మధ్యలోని ఏదైతే మనం సన్నంగా థ్రెడ్ కుట్టామో అది లైనింగ్‌కి, మెయిన్ క్లాత్‌కి మధ్యన పెట్టి అలా ఒక టాకా కింద వేయండి. తర్వాత వి షేప్‌లాగా కుట్టాలనమాట. ఆ వి షేప్‌లాగా కుట్టడం వల్ల ఏంటంటే మనం తాడు సమోసా మోడల్‌లోనే వస్తదనమాట. సన్నంగా ఉంటుంది. వి షేప్‌లాగా వస్తది. చూడండి కుడుతున్నాను గదా! అదిగోండి. అలాగా వి షేప్ ఎప్పుడైతే తీశారో సింగిల్ థ్రెడ్ వాడుకోవాలి. అదే మీరు స్క్వేర్ షేప్‌లోనే ఉంచేసారనుకోండి 2 థ్రెడ్‌లు వాడుకోవాలి. ఇప్పుడు ఆ థ్రెడ్‌ని తిరగేసుకోండి. ఆ సైడ్, ఈ సైడ్ కట్ చేసుకొని అలా తిరగేసుకోవాలి. అదిగోండి. అలాగా వి షేప్‌లాగా వస్తుందనమాట. అలాగే సేమ్ ఇంకొక సైడ్ కూడా మనం అలాగే కుట్టుకోవాలి. ఫస్ట్ ఎలాగా వి షేప్ పెట్టామో సేమ్ అది కూడా అలాగే. ఇప్పుడేంటంటే దాని మీద టాప్ స్టిచ్ వేయాలి. టాప్ స్టిచ్ వేయడం వల్ల ఏంటంటే క్లాత్ లైనింగ్ క్లాత్ 2 అణుగుతాయన్నమాట. అదిగోండి. అలాగా కుట్టాలి. అదే అండి. అలాగా స్టిచ్ చేసుకుంటూ మనం వెళ్ళిపోవాలి. చివరి వరకుని. అలాగా నిదానంగా మీరు ఏదో ఒకటి స్టిచ్ చేస్తూ ఉంటే మీకు అలవాటవుతుంది. ఏ ఇబ్బంది లేకుండా మీరు చక్కగా వీడియో చూసుకుంటూ, ఇలాగ ప్రతీదీ మన ఇంట్లో పిల్లలకి అలాగా కుట్టుకుని ఇస్తే ఒక సరదాగా ఉంటుందండి. అదిగోండి. అలాగా టాప్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాతేంటంటే దాన్ని తిరగేసి ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు నేను తిరగేసాను. లైనింగ్ క్లాత్, అలాగే మెయిన్ క్లాత్ 2 కూడా తిరగేసేసాను. తిరగేసి దాని పైన ఇంకొక స్టిచ్ వేస్తున్నాను చూడండి. అలాగే పూర్తిగా చివరి వరకు స్టిచ్ చేసుకోండి. ఆ తర్వాత మనం తిరగేసుకోవాలి. తిరగేసుకొని దాని పైన మళ్ళీ టాప్ స్టిచ్ వేయాలి. అదిగోండి. అలా తిరగేసుకొని టాప్ స్టిచ్ వేయండి. అయితే వీడియో కొంచెం లెంతీగా ఉంటదని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాననమాట మధ్య మధ్యన. అంత చూడాలన్నా మీకు కూడా బోర్‌గా అనిపిస్తదని జెప్పి నేనే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను. అదిగో చూడండి ఎలాగా టాప్ స్టిచ్ వేస్తున్నానో. మీరు అలా యాజ్ టీజ్‌గా అలా బెల్ట్ కింద వేసుకున్నా వేసేసుకోవచ్చు. అదేం ప్రాబ్లమ్ గాదు. ఇదిగోండి అక్కడ నేను కొంచెం ఫోల్డ్ చేశాను గదా! టర్నింగ్ అయిన చోట అంతే. దాని పైన టాప్ స్టిచ్. అలాగా బెల్ట్ కింద మీరు వేసుకోవచ్చు. లేదు దానికి వర్క్ కావాలంటే గనక వర్క్ చేసుకోవచ్చు. ఇదిగోండి నేను వర్క్ చేస్తున్నాను దాని మీద. ఇప్పుడు మగ్గం వర్క్ ఎలా చేస్తామో సేమ్ అలాగే మగ్గం వర్క్ అనమాట. అయితే డైరెక్ట్ మగ్గం సూదితోటి చేసిన వర్కు ఒకటి. ఇదేంటంటే మనం స్టిచ్ అయిన బెల్ట్ మీద కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. మీ అందరికి ఇంచుమించు టచ్ ఉండే ఉంటుంది గదా! దాని ప్రకారంగా మనం ఇలాంటియన్నీ కుట్టుకుంటుంటే సరిపోద్ది. నేను ఎనకాతల ఒక డాట్ వేశాను. ఎలా అంటే, ఇప్పుడు బెల్ట్ ఎంతుంటే అంత వర్క్ చేయలేం గదండీ! ఫ్రంట్‌కి మీకు ఎంత వరకు కనిపిస్తదో ఆ సైజు మీరు మెజర్‌మెంట్ మీకు మీరు చూసుకొని, అక్కడ ఒక చాక్ తోటి గీసుకోవాలనమాట. అలాగే ఫ్రంట్, బ్యాకు చూసుకొని ఎంత వరకు మీకు సరిపోతదన్నది ఫ్రంట్ డిజైన్ వరకు మీరు గీసుకుంటే సరిపోతది. అక్కడి నుంచి నేను ఇలాగ స్టోన్ లైను అతికిస్తున్నాను. మీ ఇష్టం. మీరు పూసలు కుట్టుకుంటానంటే కుట్టుకోవచ్చు. స్టోన్ లైన్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఏదైనా మనకి నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. అదిగో చూడండి అలాగే అంటించాననమాట. ఇది మొత్తం ఆరిపోయిన తర్వాత మీరు సూది దారంతోటి టకాలు వేసుకోండి.
ఇంకా ఊడిపోకుండా ఉంటుందనమాట. అదిగో చూసారా? స్టోన్ లైన్ పెడుతున్నాను. అలా మీరు పెట్టుకోండి. మీకు నేను చెప్పిన టిప్స్ గానీ, లేకపోతే నేను చెప్పిన ఇటువంటి డిజైన్స్, వర్క్స్ ఏదైనా నచ్చితే గనక నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నేను థ్రెడ్ బ్యాంగిల్స్ చేశాను మొన్న చెప్పాను గదండీ! మీరు చూసే ఉంటారు. ఆ థ్రెడ్ బ్యాంగిల్స్ అవి వెళ్ళిపోయినియి. వాళ్ళందరికీ చాలా బాగా నచ్చినియండి. శారీస్‌తో పాటు థ్రెడ్ బ్యాంగిల్స్ నేను మేక్ చేసి ఇచ్చాను గదా! చాలా అనిపిచ్చింది. వాళ్ళు ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. అలాగే ఏదైనా సరే మనం చేసి ఆ టైం కల్లా మనం అందిస్తే అవతలోళ్ళకి చాలా బాగా అనిపిస్తదనమాట. అదిగోండి పై లైన్ కూడా సేమ్ అలాగే స్టోన్ లైన్ పెట్టాను గదా! అలా స్టోన్ లైన్ అంటించేసుకోండి. అదిగోండి అక్కడ చిన్న పీస్ తక్కువైంది. అందుకని స్టోన్ లైన్ కట్ చేసి మళ్ళీ అటాచ్ చేశాను. దానికి మొత్తం అంతా టాకాలు వేసుకోవటమే డ్రై అయిపోయిన తర్వాత. వాళ్ళు సింపుల్‌గానే కావాలన్నారు. ఈ బెల్ట్ మాత్రం. అందుకని నేను వాళ్ళకి తగ్గట్టే నేను తయారు చేస్తున్నాను. మీకు ఒకవేళ హెవీగా ఇంకా కావాలి అనుకుంటే మీకు నచ్చినట్టు స్టోన్స్, తర్వాత జర్కన్ స్టోన్స్ ఇంకా చాలా రకాలొచ్చినియి కదండీ! పూసలు గాని ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. అదిగోండి. తర్వాత ఆ షుగర్ బీట్స్ చిన్నయి ఉన్నాయి గదా! అవి కొంచెం పెద్ద పూసలున్నాయి. తర్వాత వైట్ అలాగే క్లిప్ కుందన్స్ ఇవన్నీ కూడా దానికి డిజైన్ చేస్తున్నాను. చూడండి ఒకసారి. మొత్తం అంతా చేయాలంటే కొంచెం టైం తీసుకుంటది గదా! ఆల్రెడీ నేను కొంతవరకు చేశాను. మీకు రెండేసి, రెండేసి చూపిస్తాననమాట. అదిగోండి మధ్య మధ్యలోని ఆ ఫ్లవర్ మధ్యలో చిన్ని చిన్ని వైట్ పర్ల్స్ వేశాను. అది చూసారా? వైట్ పర్ల్స్ వచ్చినియి. అంటే మీకు అక్కడున్న క్లాత్‌ని బట్టి మీరు డిజైన్ చేసుకోవాలి. నా క్లాత్ ఇలా వచ్చింది కాబట్టి నేను ఈ రకమైన డిజైన్ చేశాననమాట. అదిగోండి. ఆ ఫ్లవర్ ఎక్కడైతే వచ్చిందో దాని సెంటర్‌లోని ఒక పూస పెట్టాను. అది బెల్ట్ వెనకాతల థ్రెడ్స్ అసహ్యంగా కనిపించకుండా ఇది చాలా మట్టికి ఇన్విజిబుల్ స్టిచ్ వేయటానికి ప్రయత్నం చేయండి. చిన్న చిన్నయి కనిపిస్తాయి అది ప్రాబ్లమ్ కాదు. కానీ ఇన్విజిబుల్ స్టిచ్ మాత్రం వేయండి. సేమ్ కలర్ థ్రెడ్ తీసుకోండి సరిపోతుంది. అదిగోండి. ఆ పూసలు కుట్టాను కదా! సెంటర్‌లోని అది. ఇప్పుడు ఆ హ్యాంగింగ్స్ తర్వాత క్లిప్ కుందన్స్ ఉన్నాయి కదా! లీఫ్ షేప్‌లోని ఆ గ్రీన్ కలర్ కుందను చూడండి ఎలా అటాచ్ చేస్తున్నానో. అదిగోండి. ఇలాగా మన నచ్చిన డిజైన్స్ అనమాట. ఏదైనా పెట్టుకోవచ్చు. దానికి వి షేప్‌లో పెడితే బావున్నట్టు అనిపిచ్చింది. అందుకని నేను అలాగా ప్లాన్ చేశాను. కొంచెం డ్రై అయ్యే వరకు ఉంచితే మీకు డిజైన్ డిస్టర్బ్ అవ్వదు. అదిగో చూడండి ఎలా ఉందో. ఆ స్టోన్స్ అవన్నీ అతికిచ్చాను. కిందన పూసలు ఎలా కుట్టాలో చెప్తాను. ఫస్ట్ అంటే ఒక వైట్ పర్ల్ పెద్దది పెట్టి దాని కిందన చిన్న గోల్డ్ బీడ్ వేశాననమాట. అలాగే ఒక గోల్డ్ బీడ్ పెద్దది పెట్టి కిందన చిన్న గోల్డ్ బీడ్స్ వేశాను. అదిగోండి. ఫస్ట్ పెద్దది తీసుకోవాలి. దాని కిందన చిన్న బీడ్ తీసుకొని చిన్నదాన్ని పైనుంచి పెద్ద పూసలోకి గుచ్చాలండి సూది. కుచ్చి వెనకాతల టాకా వేసేయడమే క్లాత్‌కి డైరెక్ట్‌గానే. అలాగే ప్రతి పూసలో మీరు కుట్టుకుంటే కిందన హ్యాంగింగ్స్ చాలా అందంగా ఉంటాయి. వడ్డానానికి అది కొంచెం లుక్ బావుంటుంది. అది చూసారా? అలా తయారయింది. ఈ సెంటర్‌లో కూడా కుట్టాను. అయితే ఆ క్లిప్ మిస్ అయింది. కుట్టిన తర్వాత లాస్ట్‌లో చూడండి మీకు సెంటర్‌లోని ఏదైతే సింగిల్ పూస పెట్టానో దాని చుట్టూరు గోల్డ్ పూసలు పెట్టానండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి తెలుస్తుంది. ఆ సెంటర్‌లో ఉంది గదా! వైట్ బీడ్స్ దాని చుట్టూరు గోల్డ్ పూసలు పెట్టాను. ఇవన్నీ మీరు చూసుకుంటూ స్టెప్ బై స్టెప్ నేను చెప్తున్నాను. అవన్నీ మీరు చేసుకుంటే చాలా బావుంటది. ఇదిగోండి చూసారా సెంటర్‌లో ఎలా ఉందో?
మీకు ఈ ఛానల్ నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.